#1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ మే 28 నుండి జూన్ 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి షాహీ లిచీ ఫ్రూట్ వార్తలు నిలిచింది. షాహీ లిచీ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన షాహీ లిచీ అనే ఫ్రూట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే బీహార్ స్టేట్. లిచీ ఫ్రూట్స్ తరచూ మనం చూస్తూనే ఉంటాం, చాలా మంది తినే ఉంటారు. లిచీ ఫ్రూట్స్, లిచీ డ్రింక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కానీ ఈ లిచీ ఫ్రూట్ మన ప్రాంతాల్లో మాత్రం పండించరు, ఎందుకంటే భౌగోళిక పరిస్థితులు కూడా లిచీ పంట పైన ప్రభావం చూపిస్తుంది. అలాంటి లిచీ ఫ్రూట్స్ లో కూడా ప్రత్యేకమైన లిచీ ఫ్రూట్, జిఐ ట్యాగ్ పొందిన లిచీ ఫ్రూట్ షాహీ లిచీ. జిఐ ట్యాగ్ అంటున్నాను, భౌగోళిక గుర్తింపు లేదా జాగ్రఫికల్ ఇండికేషన్. ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక బొమ్మను కానీ, ఆహార పంటను కానివ్వండి, ఒక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా గుర్తించడం అన్నట్టు. అలాంటి షాహీ లిచీ ఫ్రూట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ రోజు వార్తలు నిలిచింది. ఎందుకు అంటే ఈ షాహీ లిచీ ఫ్రూట్ ని యూకేకి ఎగుమతి చేస్తున్నారు. సో యూకేకి ఎగుమతి అవుతూ షాహీ లిచీ ఫ్రూట్ వార్తలు నిలిచింది. ఎందుకంటే భారతదేశం నుండి ఇటీవల కాలంలో చాలా ఆహార పదార్థాలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాంటివి తరచూ మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇటీవల అస్సాం రాష్ట్రానికి చెందిన అస్సాం రాష్ట్రానికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ఒక రైస్ వార్తలు నిలిచింది. ఏంటి? బావోదాన్ రైస్. సో బావోదాన్ రైస్ అని పిలిచినా లేదా రెడ్ రైస్ అని పిలిచినా, ఐరన్ రిచ్ రైస్ అని పిలిచినా ఒకటే. జిఐ ట్యాగ్ పొందిన ఒక ప్రత్యేకమైన వరి రకం బావోదాన్ రైస్ అస్సాం రాష్ట్రం నుండి ఎక్కడికి ఎగుమతి అవుతుంది? యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల కాలంలో ఆర్గానిక్ మిల్లెట్స్ అంటున్నాను, ఏ ప్రాంతానికి సంబంధించి? ముఖ్యంగా నార్త్ ఇండియా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న ఆర్గానిక్ మిల్లెట్స్ ఏవైతే ఉంటాయి, చిరుధాన్యాలు ఉంటాయి కదా, ఆ చిరుధాన్యాలు డెన్మార్క్ కి ఎగుమతి కావడం జరిగింది. మరియు ఇటీవల గోల్వాడ్ సపోటా గురించి కూడా మనం చూసాం. గోల్వాడ్ సపోటా అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి మనకు? ముఖ్యంగా మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేకమైన సపోటా పండు. ఇది కూడా జిఐ ట్యాగ్ పొందిన పండు. లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాము. గోల్వాడ్ సపోటా ప్రత్యేకంగా ఉంటుంది, స్పెషల్ గా స్వీట్ గా ఉంటుంది, దానికంటే ఒక యూనిక్ టేస్ట్ ఉంటుందని చెప్పాను. సో గోల్వాడ్ సపోటా ఎక్కడికి ఎగుమతి అవుతుంది? యూకేకి ఎగుమతి అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రత్యేకమైన వస్తువులు, ఆహార పదార్థాలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంటే మనం ఒక సంస్థ గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆ సంస్థ పేరేంటి? అపెడా. చాలా ఇంపార్టెంట్, ఇటీవల చాలా సార్లు చెప్తున్నాను. అపెడా అనే సంస్థ గురించి ప్రత్యేకంగా చూడండి. అపెడా యొక్క యాక్రోనిమ్ ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే పదం కీవర్డ్. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు, మన భారతదేశం నుండి వేరే దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సో అలా భారతదేశం నుండి వేరే దేశానికి ఎగుమతి అవుతుందంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అన్నట్టుది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎందుకోసం ఉద్దేశించబడింది? ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యానికి సంబంధించింది. సో అలా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారు?
పీయూష్ గోయల్ గారు రైల్వే శాఖ మంత్రిగా కూడా తన విధులు నిర్వర్తిస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అపెడా సంస్థ భారతదేశంలోని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటి ఎక్స్పోర్ట్ కి సంబంధించి నిర్వహణ చేస్తుంది అన్నట్టు. సో అపెడా యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూఢిల్లీ. చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1986. కానీ 1987 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అపెడా భారతదేశంలో ఏదైనా అగ్రికల్చరల్ ప్రోడక్ట్ కానివ్వండి, ఒక ఫ్రూట్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ ప్రాసెస్ ఫుడ్స్ కానివ్వండి, దేశం దాటి వేరే దేశానికి వెళ్తుంది అంటే అపెడా సంస్థ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈరోజు షాహీ లిచి బీహార్ రాష్ట్రానికి చెందింది. బీహార్ రాష్ట్రంలో చాలా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన వస్తువులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కటర్నీ రైస్. ఇటీవల చాలా రైస్ వెరైటీస్ వార్తలు నిలుస్తున్నాయి. సో కటర్నీ రైస్ ఏ రాష్ట్రానికి చెందింది, ఏ రాష్ట్రానికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉందంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించి. బీహార్ రాష్ట్రంలో మాత్రమే కనిపించే ఒక రైస్ వెరైటీ కటర్నీ రైస్. మరియు బీహార్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పాన్ కూడా ఉంటుంది. పాన్ మనం నవ్వులుతాం కదా, సో పాన్. ఆ పాన్ పేరు ఏంటంటే మగై పాన్ అనగానే ఏ రాష్ట్రానికి గుర్తుకు రావాలి మనకు? బీహార్ రాష్ట్రం. ఇవన్నీ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఆఫ్ బీహార్ స్టేట్. మరియు జర్దాలు మ్యాంగో గురించి ప్రత్యేకంగా ఇమేజ్ కూడా మీకు చూపించాను. ప్రత్యేకమైన మామిడి పండ్లు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2020లో మనం చూసాం, ఆల్మోస్ట్ సెప్టెంబర్ మాసంలో. జర్దాలు మ్యాంగో ఏ రాష్ట్రానికి చెందినవి? బీహార్ రాష్ట్రానికి చెందినవి. ప్రత్యేకంగా జిఐ ట్యాగ్ ఉన్నాయన్నట్టు. జర్దాలు మ్యాంగో, కటర్నీ రైస్ మరియు మగై పాన్. ఈ రోజు వార్తలు నిలిచిన షాహీ లిచి, ఇవన్నీ ఏ రాష్ట్రానికి చెంది జిఐ ట్యాగ్స్? ఎక్కువగా అన్ని కూడా తినుబండారాలే, ఆహార పదార్థాలే. ఇవన్నీ జిఐ ట్యాగ్లు గుర్తుంచుకోండి. ఏదైనా జిఐ ట్యాగ్ వార్తలు నిలిస్తే ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎందుకోసం వార్తలు నిలిచింది, సో దీనికి సంబంధించి ఏదైనా ప్రముఖ సంస్థ వార్తలు నిలిచిందా, అలాంటి అంశాలపైన ప్రత్యేకత చూపండి. ఈరోజు షాహీ లిచి ఆఫ్ బీహార్ స్టేట్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు యూకే అని గుర్తుంచుకోండి. సో యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశానికి ఎగుమతి అవుతున్నాయి. మన భారతదేశం నుండి ఎక్కువగా మ్యాంగోస్ కానివ్వండి, లిచీ ఫ్రూట్స్ విషయానికి వస్తే ప్రపంచంలో లిచీ ప్రొడక్షన్ లో, ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మరి హైయెస్ట్ ప్రొడక్షన్ లిచీ ఫ్రూట్స్ విషయంలో ఏ దేశం చేస్తుంది? చైనా అని గుర్తుంచుకోండి. సో అలా ఒక ప్రత్యేకమైన లిచీ పండుని చాలా మంది టేస్ట్ చేసి ఉంటారు. పైన మొత్తం రఫిష్ గా ఉంటుంది స్కిన్ అంతా, దాన్ని తీసేస్తే సాఫ్ట్ గా వైటిష్ కలర్ వస్తుంది. మనకు మార్కెట్ లో సింథటిక్ గా లేదంటే మనకు ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. ఫ్లేవర్స్ మాత్రమే అవి. ఫ్లేవర్ అంటే ఏంటంటే లిచీ ఫ్రూట్స్ స్మెల్ మాత్రమే మనకు వస్తుంది. సో అలాంటి లిచీ ఫ్రూట్ ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను, బీహార్ రాష్ట్రంలోను అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా లిచీకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. చైనాకు సంబంధించింది. సో షాహీ లిచీ ప్రత్యేకంగా డిమాండ్ ఉంటుంది. ఇండియా మొత్తంలో కూడా షాహీ లిచీ అనగానే చాలా మంది కూడా నోరూరుతుంది. అలాంటి ప్రత్యేకమైన పండు ఈరోజు వార్త నిలిచింది. దానికి సంబంధించి అపెడా అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో చాలా జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏవైతే ఉంటే వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాంటి లిస్ట్ ఏదైతే చెప్పానో ఇందాక వాటిపైన ప్రత్యేకంగా చూడండి. బావోదాన్ రైస్ వెరైటీ ఆఫ్ అస్సాం ఎక్స్పోర్టెడ్ టు యుఎస్. మరియు ఆర్గానిక్ మిల్లెట్స్ కల్టివేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు డెన్మార్క్. మరియు లాస్ట్ వీక్ వార్తలు నిలిచిన గోల్వార్డ్ సపోటా, దహాను గోల్వార్డ్ సపోటా అంటారు, మహారాష్ట్రకి చెందింది. అది కూడా యూకే, బ్రిటన్ అని గుర్తుంచుకోండి. ఈ రోజు షాహీ లిచి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించి కాబట్టి ఇటీవల బీహార్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం ఒక ఒప్పందంతో వార్తలు నిలిచింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఆ ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదు. ఆ సంస్థ ఏంటి? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక భారతీయ రాష్ట్రం ఏదంటే బీహార్ రాష్ట్రం. మరి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం దేనికి సంబంధించి? ఇథనాల్ పాలసీని విడుదల చేసింది. దేశంలో మొట్టమొదటిసారి ఇథనాల్ కి సంబంధించి ఒక ప్రత్యేక విధానాన్ని, ప్రత్యేక పాలసీని విడుదల చేసి వార్తలించిన రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రం. మరి ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. పక్షుల సంరక్షణకి సంబంధించి, పక్షులకి సంబంధించి ప్రత్యేక ఎగ్జిబిషన్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు బీహార్ రాష్ట్రానికి సంబంధించి షాహీ లిచీ ఫ్రూట్ వార్తలు ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. కోవిల్పట్టి కడలై మిఠాయి ఆఫ్ తమిళనాడు కానివ్వండి,
సాఫ్రాన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ దొరికే ప్రత్యేకమైన సాఫ్రానే కానివ్వండి, అండ్ కాలా నమక్ రైస్ ఆఫ్ యూపీ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో, మరియు గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలు, అండ్ మన తెలంగాణకి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన తేలియా రుమాలు కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎక్స్క్లూజివ్ గా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో వస్తాయి. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇటీవలే ముఖ్యమంత్రిగా 3వసారి హ్యాట్రిక్ సీఎం గా వార్తలు ఇచ్చారు మమతా బెనర్జీ గారు. చాలా డైనమిక్ లేడీ, ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళ. వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే 3వసారి ముఖ్యమంత్రి అంటే మామూలు విషయం కాదు. ఇటీవల బుద్ధదేవ్ భట్టాచార్య గారు హాస్పిటల్ అయ్యారు. 2-3 రోజులు చాలా సీరియస్ ఉన్న తన పరిస్థితి. అలాంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏఐటిఎంసీ పార్టీ అధికారంలో ఉంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనిస్టుల కంచుకోట అయిన వెస్ట్ బెంగాల్లో ఇటీవలే మరొకసారి ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ గారు, అండ్ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎగువ సభ ఏర్పాటు అని చెప్పాను. ఇటీవలే క్యాబినెట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిమండలి క్యాబినెట్ ఆమోదం కూడా తెలుపబడింది. రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటు అన్నాను. ఆర్టికల్ 169 చెప్పాను, ఆర్టికల్ 171 చెప్పాను. ప్రత్యేకంగా చూడండి. ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు మమతా బెనర్జీ గారు. ఆ హామీల్లో 3 గుర్తుంచుకోండి. ఈ రోజు మమతా బెనర్జీ గారు 3 కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. అతి త్వరలో రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. అదేంటంటే, 1 లక్ష్మీ బండార్ ప్రాజెక్ట్, సెకండ్ వచ్చేసి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇనిషియేటివ్, థర్డ్ వచ్చేసి దువారే స్కీమ్. దువారే అనే పదం DUARE, దువారే అనే పదం వచ్చిందంటే అది వెస్ట్ బెంగాల్ కనే గుర్తుంచుకోండి. చాలాసార్లు దువారే అనే పథకాల గురించి మీకు చెప్పాను. ఈ 3 పథకాలు, 3 ప్రాజెక్ట్స్ లేదా 3 స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ 3 స్కీమ్స్ ని కూడా అతి త్వరలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 days లోనే రాష్ట్రంలో అమలు చేస్తారు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 పథకాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇందులో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, లక్ష్మీ బండార్ ప్రాజెక్ట్. లక్ష్మి అంటే ఎవరు? మహిళకి సంబంధించి. రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చాలా కుటుంబాలు ఉంటాయి కదా, ఒక్కొక్క కుటుంబంలో మహిళ ఎవరైతే ఉంటారో, పురుషుని పక్కన పెడతారు ఇక్కడ. మహిళ ఎవరైతే ఉంటారో, మహిళ పేరిట ప్రతి నెల కూడా నెల తనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 500 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్. అంటే ఏంటంటే, ఎక్కువగా బిలో పావర్టీ లైన్ కానివ్వండి, పేద వర్గాలకు చెందిన వారికి కానివ్వండి, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆర్థిక సాయం చేస్తుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇది ఒక యూనివర్సల్ ప్రోగ్రామ్ అనుకోండి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, మీకు లాస్ట్ ఒక 1 month బ్యాక్ కాన్సెప్ట్ చెప్పాను. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, సార్వత్రిక కనీస ఆదాయం అనే ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లక్ష్మీ బండార్ ప్రాజెక్ట్ లో లక్ష్మి, ఇంటికి లక్ష్మి ఎవరు? ఇంటికి పెద్ద. మహిళ ఎవరైతే ఉంటారో ఇంటికి సంబంధించి హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్, ఒక కుటుంబంలోని ఒక మహిళ ఎవరైతే ఉంటారో వారికి నెల రాష్ట్ర ప్రభుత్వం నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, అకౌంట్ లోకి నేరుగా వేస్తారన్నట్టు. అందులో జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 500 రూపాయలు, అంటే ఒక కుటుంబానికి 500 రూపాయలు అన్నట్టు. ఏ కుటుంబానికి? జనరల్ కేటగిరీ అంటే ఓసీలకు సంబంధించి మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, వారికి చెందిన ఎవరైతే మహిళలు ఉంటారో ఒక్కొక్క కుటుంబానికి 500 అనుకోని, ఆ కుటుంబానికి సంబంధించి నగదు ఎవరి పేరిట జమ చేస్తారో ఆ ఇంట్లోనే మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరును జమ చేస్తారు. అండ్ ఇక్కడ SC/ST మహిళలు ఎవరైతే ఉంటారో, SC/ST కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఉంటారు కదా, వారికి 1000 రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఒక యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని గుర్తుంచుకోండి. సార్వత్రిక కనీస ఆదాయం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్, సామాజిక పరిస్థితులు కాకుండా, లేదంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా నేరుగా ప్రతి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి బెనిఫిట్ అవుతారు అన్నట్టు. ప్రతి నెల మినిమం 500 రూపీస్, మాక్సిమం 1000 రూపీస్. 500 రూపీస్ ఎవరికి? ఓసీ. ఓసీ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా రాష్ట్రంలోని అగ్ర కులాల వారు, మరియు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన కులాలు, మరియు SC/ST వీరికేమో 1000 రూపాయలు, వీరికేమో 500 రూపాయలు అని గుర్తుంచుకోండి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా బెనిఫిట్ ఇస్తుంది, నగదు సరఫరా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రానున్న నెల నుండి అమల్లోకి వస్తుందని చెప్పారు. అలా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఏ పేరుతో అమలవుతుంది? లక్ష్మీ బండార్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇనిషియేటివ్.
స్టూడెంట్. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఇక్కడేమో లక్ష్మి అంటే ఇంటికి లక్ష్మి, ఇక్కడ స్టూడెంట్ అంటే ఎవరు? ఒక విద్యార్థి అన్నట్టు. సో విద్యార్థులకి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఉన్నత చదువుల కోసము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారి పిల్లలను పోషించలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారు పెద్ద ఎత్తున ఫీజులు కూడా కట్టలేరు. అలాంటి వారు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే ప్రతి స్టూడెంట్ కి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది అని చెప్పేసి దాదాపు ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, గ్రాడ్యుయేషన్ వారి కోసం ఎక్స్క్లూజివ్ గా 10 లక్షల రూపాయల రుణాన్ని కల్పిస్తుందట. రుణం ఇది. సో నేరుగా వాళ్ళకి ఇచ్చేసి బెనిఫిట్ చేయడం కాదు, రుణం అంటే మళ్ళీ తిరిగి చెల్లించేది అన్నట్టు. సో అలా 10 లక్షల రూపాయల రుణము స్టూడెంట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ అంటే మనకు రుణం తీసుకోవడం అన్నట్టు, స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇనిషియేటివ్ పేరిట అమలు చేస్తుంది. ఈ రుణం యొక్క బెనిఫిట్ ఏంటంటే అత్యంత స్వల్ప వడ్డీ అని గుర్తుంచుకోండి. జస్ట్ 4% మాత్రమే వడ్డీ ఉంటుందట. ఎవరైతే స్టూడెంట్ ఉన్నత చదువుల కోసం వడ్డీని ఈ రుణాన్ని పొందుతారో వారికి 4% మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది, వడ్డీ పడుతుంది ఈ రుణం మీద. మరియు తిరిగి చెల్లించేది ఏదైతే ఉంటుందో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటాం కదా, ఈఎంఐ ఏదైతే ఉంటుందో అందులో కూడా చాలా వెసులుబాట్లు ఇస్తున్నారట. ఎందుకంటే స్టూడెంట్ చదువుకోవడం పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ తిరిగి చెల్లించడం మీద కాదు, తర్వాత రోజులైనా చెల్లించుకోవచ్చు అని చెప్పేసి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ ని కూడా ప్రారంభించబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దువారే స్కీమ్. దువారే దువారే అంటే ఒకటే గుర్తుంచుకోండి, డోర్ డెలివరీ అని గుర్తుంచుకోండి. డువారే డువారే. సో దువారే అంటే ఏంటంటే డోర్ డెలివరీ. సో రాష్ట్రంలో 1.5 కోట్ల కుటుంబాలు, రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అరౌండ్ ఫిగర్ ఇది 1.5 crore కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి సంబంధించి ప్రతి కుటుంబానికి రేషన్ ఉంటుంది కదా. సో ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి బెనిఫిషియరీస్ చేరాలి కదా. సో ప్రభుత్వం నుండి చౌక ధరల దుకాణం నుండి ప్రతిసారి మనం రేషన్ షాప్కి వెళ్ళడము, ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుండి ఆహార ధాన్యాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే రేషన్కి అర్హులు అవుతారో, వైట్ కార్డు అలా ఉంటాయి కదా, వారికి కావలసిన రేషన్ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వమే డోర్ డెలివరీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారంట. సో ఇదొక ప్రోగ్రామ్ కూడా ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ 3 ప్రోగ్రాంలు కూడా సామాజిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 3 కార్యక్రమాలకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూడా తరచూ వార్తలు ఇస్తున్నారు. కొన్ని వివాదాలకు సంబంధించి కానివ్వండి, అత్యధికంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతికి సంబంధించి కూడా వార్తలు ఇచ్చారు జనవరి 23. ఇలాంటి అంశాలపైన ప్రత్యక్ష దృష్టి. అండ్ ఇటీవల కొన్ని వంతెనల పేరు మార్పు కానివ్వండి, అవన్నీ మనం చూసాం. ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ మద్య విక్రయాలు చేస్తున్న రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని లాస్ట్ ఒక 3 months బ్యాక్ చూసాం. అమెజాన్ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు లక్షద్వీపులు వార్తలు నిలిచాయి. సో లక్షద్వీపులు చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం, అరేబియా మహాసముద్రంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అరేబియా సముద్రం. సో లక్షద్వీపులు ఏవైతే ఉంటాయో మనకు ఇప్పటి వరకు లక్షద్వీపులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ చూసాము. అగత్తి ఐలాండ్స్ వార్తలు నిలిచాయి. అగత్తి ఐలాండ్స్ లక్షద్వీపులోని ఇది ఏదైతే ఉంటుందో ఆర్కిపెలాగో, ఇవన్నీ కూడా ఐలాండ్ సమూహము. అందులో ఒక ఐలాండ్ పేరు అగత్తి ఐలాండ్. లాస్ట్ ఒక 6 months బ్యాక్ అగత్తి ఐలాండ్ మనం ఎందుకు చర్చించుకుందాం? అగత్తి ఐలాండ్ లో కొబ్బరి తోటలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ నరికేస్తున్నారట డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పేరిట. సో యాక్చువల్గా మీరు లక్షద్వీపులకు వెళ్ళి ఉంటే గనక అక్కడ అబ్జర్వ్ చేయండి. లక్షద్వీపులు మరి మలబార్ కోస్ట్, ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే చెట్లు ఏంటి? కొబ్బరి చెట్లు ఉంటాయి. అలాంటి కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్న అగత్తి ఐలాండ్లో కొబ్బరి చెట్లను నరకడం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఏమని చెప్పారు? కొబ్బరి తోటలను నరకకూడదు, పర్యావరణానికి హాని చేయకూడదు అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల గురించి కూడా మనం చర్చించుకున్నాం. అలాంటి లక్షద్వీపులు భారతదేశంలో ఇటీవల ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో వార్తలు ఇచ్చింది. ఏంటది? భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం విషయానికి వస్తే సిక్కిం. ఏంటి? మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అంటే సిక్కిం గుర్తుకు రావాలి. అదే భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతంగా వార్త నిలిచింది లక్షద్వీపులు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఈ రోజు లక్షద్వీపుల్లో ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమమే సేవ్ లక్షద్వీప్స్. సేవ్ లక్షద్వీప్స్, సేవ్ లక్షద్వీప్ లేదా లక్కద్వీపులు అంటాము. సో సేవ్ లక్షద్వీప్స్ మూవ్మెంట్ ఇటీవల యువత ప్రారంభించారు. ఆన్లైన్ వేదిక కూడా ప్రారంభమైపోయింది. సో ఎందుకు లక్షద్వీపులను కాపాడాలని చెప్పేసి, అసలు ఎందుకు యువత మరియు లక్షద్వీపులోని చాలా మంది ప్రజలు కూడా సేవ్ లక్షద్వీప్ పేరిట ఉద్యమాన్ని చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో లాఠీ చార్జీలు కూడా జరుగుతుంది, ప్రభుత్వం చేస్తుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం లక్షద్వీపుల్లో అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ఒక పర్సన్ ప్రఫుల్ కే పటేల్. ప్రఫుల్ పటేల్ అని గుర్తుంచుకోండి.
ప్రఫుల్ కే పటేల్ ప్రస్తుతం లక్షద్వీపులో అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ అని గుర్తుంచుకోండి. ఎక్కువగా కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు ఉండరు. కేంద్రపాలిత ప్రాంతం అంటేనే అడ్మినిస్ట్రేటర్స్, లెఫ్టినెంట్ గవర్నర్. సో ప్రస్తుతము లక్షద్వీపుల్లో అడ్మినిస్ట్రేటర్ గా లేదా లెఫ్టినెంట్ గవర్నర్ గా లేదా పరిపాలకుడుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రఫుల్ కే పటేల్ గారే ఈ వివాదానికి కేంద్ర బిందువు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఎవరు ప్రఫుల్ కే పటేల్ అంటే ఇప్పటి వరకు దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. 2020 జనవరి 26వ తేదీ నుండి 2 కేంద్రపాలిత ప్రాంతాలు మర్జ్ అయి ఒకటే వచ్చింది. అదేంటి దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ. అక్కడ అడ్మినిస్ట్రేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రఫుల్ కే పటేల్ గారికి ఇన్ఛార్జిగా భారత ప్రభుత్వం లేదా భారత రాష్ట్రపతి లక్షద్వీపులపై బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో. సో 2020 సంవత్సరం డిసెంబర్ మాసం అంటున్నాను. ఎందుకు మరి ఇన్ఛార్జి ఇవ్వడం జరిగిందంటే అప్పటి వరకు లక్షద్వీపుల్లో అడ్మినిస్ట్రేటర్ గా పరిపాలకుడుగా లేదా లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న దినేశ్వర్ శర్మ అనే ఒక వ్యక్తి మరణించారు. సో కరోనా బారిన పడి మరణించడం జరిగింది దినేశ్వర్ శర్మ. ఇటీవల మరణించిన లెఫ్టినెంట్ గవర్నర్ దినేశ్వర్ శర్మ గారు ఏ ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్, ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే లక్షద్వీపులు. యాక్చువల్గా దినేశ్వర్ శర్మ గారిని డిసెంబర్ మాసంలో మన వార్తల వ్యక్తిలో మీకు చూపించాను. అట్లాంటి అతని స్థానంలో ప్రఫుల్ కే పటేల్ గారిని నియమించింది ఇన్ఛార్జిగా భారత ప్రభుత్వం లేదా రాష్ట్రపతిని గుర్తుంచుకోండి. సో ఈ రోజు ప్రఫుల్ పటేల్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వివాదాలకే కేంద్ర బిందువులు అవుతున్నాయి. ఇప్పటి వరకు పర్యావరణ పరంగా అద్భుతమైన సుందర ప్రాంతం లక్షద్వీపులు. చాలా మంది పర్యాటకులు ఈ లక్షద్వీపుల ప్రాంతాలను విజిట్ చేస్తూ ఉంటారు. పర్యాటక రంగం పైన ఆధారపడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. ఎక్కువగా వారికి వచ్చే ఇన్కమ్ అంతా కూడా, ఆదాయం అంతా కూడా, స్టేట్ రెవెన్యూ అంతా కూడా పర్యాటక రంగం పైన ఉంటుంది. అలాంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి అని లక్షద్వీప్స్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేశాడు. లక్షద్వీప్స్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రఫుల్ పటేల్ గారు, ప్రస్తుతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది ఏర్పాటు చేస్తే మంచిదే కదా, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చేయడానికే కదా. కానీ ఈ అభివృద్ధిని ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండేవారు ఎక్కువగా ట్రైబల్ పీపుల్. వారికి ఏదైనా నాగరికతను ఎవరైనా వాళ్ళు ఎక్కువగా యాక్సెప్ట్ చేయరు. అలాంటి ట్రైబల్ పీపుల్ కానివ్వండి, లక్షద్వీప్ ప్రజలు కానివ్వండి, ఈ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ పేరిట ప్రభుత్వము లక్షద్వీపులకు ఉన్న అసలు పర్యావరణ సంరక్షణనే చెడగొడుతుంది, లక్షద్వీపుల యొక్క బేసిక్ నేచర్నే చెడగొడుతుంది అని చెప్పేసి ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఈ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీకి ఏ బాధ్యతలు ఇచ్చారు ప్రఫుల్ పటేల్ గారు అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్కడైనా చూడండి ఈ లక్షద్వీపుల్లో జిల్లాలు ఉంటాయి. ఎక్కడైనా కేంద్రపాలిత ప్రాంతమైన రాష్ట్రాలైనా కూడా జిల్లాలు అనేవి సర్వసాధారణం. సో లక్షద్వీపుల్లో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఇప్పటివరకు కల్పించబడిన అధికారాలు ఏంటంటే విద్య, ఆరోగ్యం, మత్స్యరంగం, వ్యవసాయం. వీటి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే సంస్థ ఏంటి? ఆ జిల్లాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్. అంటే జిల్లా ఆధ్వర్యంలో మాత్రమే నిర్ణయాలు జరుగుతాయి. అలాంటి జిల్లా పరిధిలో ఉండే అధికారాలు అనే అంశాన్ని ఈ డెవలప్మెంట్ అథారిటీకి మరియు నేరుగా అడ్మినిస్ట్రేటర్ కిందికి అధికారాలను బదిలీ చేయడం జరిగింది. అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటర్ ఏ జిల్లా పైన కూడా నిర్ణయం తీసుకునేవారు ప్రఫుల్ పటేల్ అన్నట్టు. సో అలా ఇప్పటి వరకు జిల్లాకి కల్పించబడిన అధికారాల విషయంలో అడ్మినిస్ట్రేటర్ పెద్దన పాత్ర పోషిస్తున్నాడట. అలా మా ప్రాంతాల సమస్యలు అక్కడ కూర్చున్న వారికి ఏం తెలుస్తుంది, ఎక్కడో మొత్తం ఈ ప్రాంతాన్ని తీసుకునే వారికి ఏం తెలుస్తుంది, మా యొక్క అవసరాలు, మా ప్రాంతం యొక్క అవసరాలు మా ప్రజలు తెలుస్తుందని చెప్పేసి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సెకండ్ వచ్చేసి సో పర్యాటక పరంగా అద్భుత ప్రాంతం. పర్యాటక పరంగా ఎక్కువగా సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. భద్రత మంచిగా ఉందనుకోండి, అక్కడికి ఎక్కువ పర్యాటకులు వస్తారు. పర్యాటక రంగానికి వచ్చేవారే తిరిగి వెళ్ళాలనుకుని కోరుకునే వాళ్ళు. అలాంటి పర్యాటక రంగం విషయంలో ఇప్పటి వరకు లక్షద్వీపులు సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. సేఫెస్ట్ అంటే అక్కడ నేరాల రేటే లేదు, క్రైమ్ రేట్సే ఉండవు. అలాంటి క్రైమ్ రేట్ లేకున్నా కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్, లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ గారు ప్రత్యేకంగా గూండా చట్టాన్ని అమలు చేస్తున్నారు. గూండా చట్టం అంటే ఏంటంటే క్రిమినల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అమలు చేస్తున్నారు. ఎవరైనా లక్షద్వీప్లోని ప్రజలు ఒక నిర్ణీత సమయం దాటిన తర్వాత ఇంటి నుండి బయటకు వస్తే ఏదో క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. గూండా చట్టాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకు? క్రైమ్ రేట్ లేనప్పుడు ఇలాంటి క్రిమినల్ యాక్ట్స్ ఎందుకు అమలు చేయాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అసలు ఇప్పటివరకు ఈ చట్టాలు లేనప్పుడే మంచి సురక్షితంగా ఉంది, ఇప్పుడు అనవసరంగా మాకు ఇక్కడ హింస చెలరేగుతుంది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అండ్
థర్డ్ వచ్చేసి పర్యాటక పరంగా ఎక్కువ చూడండి. మీరు గోవా సిటీ, గోవాకు సంబంధించి గోవా రాష్ట్రం వెళ్ళినా కూడా గోవాలో బీచెస్ ఉంటాయి. గోవాకు వెళ్ళే వారికి ఎక్కువగా మైండ్లో గుర్తుకొచ్చేది మద్యం. మద్యం చాలా చీప్గా దొరుకుతుంది. పర్యాటక ప్రాంతాల్లో మద్యం అనేది చాలా వరకు అందుబాటులో ఉంటుంది, చాలా చీప్గా దొరుకుతుంది. గోవాకి వెళ్ళినాట దొరుకుతుంది, యానంకి వెళ్ళినా కూడా మద్యం అనేది చీపెస్ట్ రేట్లో మనతో కంపేర్ చేస్తే సగంలోనే దొరుకుతుంది. అలాంటిది ఇప్పటి వరకు లక్షద్వీప్లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఒక టూరిజం ప్లేస్ లో మద్యపాన నిషేధం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడైనా కూడా టూరిజం కి వచ్చే వాళ్ళు అక్కడ ఆహ్లాదభరితంగా ఉండాలి, తాగాలి, తిని వెళ్ళిపోవాలనుకుంటారు. అలాంటిది లక్షద్వీప్లో సహజ సుందరమైన వాతావరణాన్ని చూసేసి వెళ్ళిపోవడానికి ప్రజలు చూస్తారు, సముఖత చూపిస్తారు. అలాంటిది మద్యపాన నిషేధం ఉన్నప్పుడు పర్యాటకులు వచ్చినప్పుడు ఎందుకు ఈ రోజు మద్యాన్ని అమలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ మద్యాన్ని కూడా అమలు చేస్తాం, టూరిజం ప్లేస్ అంటేనే మద్యానికి చాలా వరకు కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు ఇటీవల. అంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మద్యం కూడా అందుబాటులోకి రావడం జరిగింది. బెల్ట్ షాపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి వరకు ఇంతకు ముందు చెప్పాను, లక్షద్వీపులు అంటేనే గిరిజన జనాభా అని చెప్పాను. గిరిజనులు ఎక్కువగా ఉంటారు. మాల్మిస్ కానివ్వండి, కోయస్ కానివ్వండి, చాలా ట్రైబల్ పీపుల్స్ ఉంటారు లక్షద్వీపులో. అండ్ మైనారిటీస్ ఎక్కువగా ఉంటారు. మైనారిటీస్ ముస్లిమ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మైనారిటీ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఆటోమేటిక్ గా ఇక్కడ వీరు మైనారిటీ పీపుల్ అయినా ట్రైబల్ పీపుల్ అయినా కూడా మాంసం పైన ఎక్కువ డిపెండ్ అవుతారు. ఎక్కువగా మాంసాన్ని తింటూ ఉంటారు, భుజిస్తూ ఉంటారు. అలాంటిది మాంసం పైన కూడా ఆంక్షలు విధిస్తున్నారు. లేని మద్యాన్నేమో తీసుకొచ్చాడు, ఉన్న మాంసం ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు తింటున్న మాంసం అయితే దానిపైన ఆంక్షలు. సో ఇక్కడ లక్షద్వీప్లో ఎవరు కూడా ఇక మీదట గోవధను చేయకూడదు, గోవధ నిషేధ చట్టాలను అమలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మాంసం విక్రయాల విషయంలో కూడా చాలా వరకు ఆంక్షలు తీసుకొస్తున్నారు. మద్యం ఏమో తాగము, అలాంటి దాని విషయంలో తాగమని చెప్తున్నారు. తినే ఫుడ్ విషయంలో మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని చెప్పేసి చాలా వరకు మేము బతికే జీవన శైలికి విరుద్ధంగా నూతన చట్టాలను తీసుకొస్తున్నారని చెప్పేసి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే లక్షద్వీపుల్లో ఐలాండ్స్ ఉంటాయి కదా, ఈ ద్వీపాలు ఏవైతే ఉంటాయో ఇదంతా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్కిపెలాగో. ఒక్కొక్క ద్వీపం ఏదైతే ఉంటుందో కొన్ని ద్వీపాలను సెలెక్ట్ చేశారంటే ఇటీవల కొన్ని ఐలాండ్స్ ఎవరు అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసి సెజ్ల ఏర్పాటు కోసం కానివ్వండి, కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం ఐలాండ్లే బదిలీ చేస్తున్నారంట. అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అక్కడ ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా డిస్ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లను నిర్మించడం కోసం ఆల్రెడీ అక్కడ ఉన్న ఇండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఇండ్లను కూడా కూలగొడుతున్నారంట. సో మేమంతా నిరాశ్రయాలం అవుతున్నాం అని చెప్పేసి ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల్లో ప్రజలు ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వివాదాస్పదంగా మారిన ప్రఫుల్ పటేల్కి వ్యతిరేకంగా సేవ్ లక్షద్వీప్ అనే ఒక ఉద్యమాన్ని చేయడం ప్రారంభించారు. సో ఆన్లైన్ వేదిక జరుగుతుంది, యూత్ ప్రారంభించారు. నేరుగా గిరిజనులు, మైనారిటీలు చాలా మంది కూడా ఈ లక్షద్వీపులో ఏవైతే ఉంటే ఇక్కడ మొత్తం ఉద్యమం బాట పట్టారు. అందరూ బయటకు వచ్చి కూర్చున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో కరోనా విషయంలో కూడా అద్భుతమైన ప్రాంతం. కరోనా అనేది చాలా ఒక 1 year పాటు ఇక్కడ కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇటీవల ఒక మొట్టమొదటి కేసు నమోదైంది కరోనా విషయంలో, అది కూడా ఒక టూరిస్ట్ డిసెంబర్ మాసంలో రావడం ద్వారా. సో అలాంటి అద్భుతమైన ప్రాంతం. మనకి ఎక్కువగా లక్షద్వీపులకి సంబంధించి ఈ ద్వీపాలు కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనకు కోరల్ రీఫ్స్ ఇవన్నీ కూడా. సో అలాంటి ప్రాంతంలో ఈ రోజు వివాదానికే సుడిగుండంగా మారి వార్తలు నిలిచింది. సో సేవ్ లక్షద్వీప్ ఉద్యమాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి సంరక్షణ ఉద్యమాలు బక్స్వాహ ఉద్యమే కానివ్వండి మధ్యప్రదేశ్ సంబంధించి, అండ్ సేవ్ లక్షద్వీపులే కానివ్వండి, ఇలాంటి ఉద్యమాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మెకెదాతు అనే ఒక ప్రాజెక్ట్ మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, మెకెదాతు ప్రాజెక్ట్ లాస్ట్ టైం ఎగ్జాక్ట్ డేట్ సెప్టెంబర్ 17వ తేదీ 2020 సెప్టెంబర్ 17 రోజు వీడియో చూడండి. ఆ రోజు మెకెదాతు ప్రాజెక్ట్ గురించి చెప్పాను, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెకెదాతు అనే ఒక ప్రాజెక్ట్, ఒక వాటర్ ప్రాజెక్ట్, హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిందంటే కర్ణాటక రాష్ట్రము, తమిళనాడు. సో కర్ణాటక రాష్ట్రము మరియు తమిళనాడు. ఏ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్ అంటే మనకు కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకోండి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఉంటుంది కదా, మనకి వాటర్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది, రాజ్యాంగబద్ధ సంస్థ. వాటర్ ట్రిబ్యునల్ అంటే ఒక నది ఒక స్టేట్ లోనే పుట్టి ఒక స్టేట్ లోనే ఎండ్ అయింది అనుకోండి, ఆ విషయంలో వివాదం రాదు, ఆ స్టేట్ కి సంబంధించింది. కానీ ఒక నది 3-4 రాష్ట్రాల నుండి ప్రవహిస్తుంది అనుకోండి, ఈ 3-4 రాష్ట్రాలకి నీటి విషయంలో వివాదం వస్తుంది. అలాంటి వివాదాన్ని పరిష్కరించడానికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 262 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు, సేమ్ న్యాయస్థానం లాగానే అవార్డ్స్ ఇస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు అనేది 262లో ఉంటుంది. అలా ప్రతి నదికి సంబంధించి గోదావరి నది, కృష్ణా ట్రిబ్యునల్ అని, కావేరీ ట్రిబ్యునల్. సో కావేరీ ట్రిబ్యునల్ ఈ మేకేదాతు ప్రాజెక్ట్ అనేది
పర్యావరణం పరంగా చూసుకున్నా కూడా, భద్రత పరంగా కూడా చూసినా కూడా మేము అనుమతులు జారీ చేయమని చెప్పేసి కావేరీ వాటర్ ట్రిబ్యునల్ వారు తీర్పు కూడా ఇచ్చారు. అలాంటి తీర్పుని కూడా పట్టించుకోకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుండి ఈ ప్రాజెక్ట్ ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కొన్ని అంశాలను కూడా తీసుకొచ్చింది. ఇక్కడ నిర్మాణ పనులను కూడా ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్రము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడైనా గుర్తుంచుకొని, ఇక్కడ రాష్ట్రం అంటున్నాను, ప్రభుత్వాలని చెప్పట్లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా రాష్ట్రం పేరు మాట్లాడుకుంటాం. అక్కడ రాష్ట్రంలో పరిపాలకులు ఎవరున్నా కూడా, అంతకుముందు మనకు అన్నా డిఎంకే పార్టీ ఉండే ఇక్కడ, సో పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉండే. ఇప్పుడు ఎవరున్నారు? డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ గారు ఉన్నారు. కానీ రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా వ్యతిరేకించాల్సిందే. ఈ రోజు స్టాలిన్ గారు కూడా ఏమంటున్నారంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్టు మాకు తమిళనాడు రాష్ట్రానికి చాలా భద్రతాపరమైన సమస్యలు, మరియు తమిళనాడు రాష్ట్రానికి నీటి కొరతను కూడా ఏర్పాటు చేసే ప్రాజెక్టు మేము ఉల్లంఘిస్తున్నామని చెప్పేసి వివాదానికే కేంద్ర బిందువు. అండ్ వాటర్ ట్రిబ్యునల్ కూడా వ్యతిరేకించిన ఈ ప్రాజెక్టు పైన అధ్యయనం చేయండి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరం? 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 చాలా ఇంపార్టెంట్. ఒక స్టాచ్యుటరీ బాడీ, భారతదేశంలో చట్టబద్ధ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేస్తోంది ఈ ప్రాజెక్ట్ పైన అధ్యయనం చేయమని. సో ఈ మేఘదాతు ప్రాజెక్ట్ ఏ నది పైన నిర్మితమవుతుంది? కావేరీ నది, అర్కావతి. కావేరీ నది యొక్క ఉపనది అర్కావతి, పేరు గుర్తుంచుకోండి, అర్కావతి. కావేరీ నది యొక్క ఉపనది అర్కావతి మరియు కావేరీ నది అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ నది పైన నిర్మిస్తున్న ఒక ప్రాజెక్టు దాదాపు 400 మెగావాట్స్ జల విద్యుత్ ని ఉత్పత్తి చేసే ఉద్దేశంతోనూ మరియు బెంగళూరు సిటీకి నీటి అవసరాలు తీర్చడానికి ఉద్దేశించబడిన ఒక వివాదాస్పద ప్రాజెక్టుగా వార్తలు వచ్చింది. ఇటీవల నదులకి సంబంధించి కూడా మనం చాలా చూస్తున్నాం. ముఖ్యంగా కెన్ బెత్వా నదుల అనుసంధానం, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నదుల అనుసంధాన ప్రక్రియ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరియు కావేరీ నది పైన నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఎలా ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల వివాదానికే కేంద్ర బిందువై వార్తలు నిలిచిన 2 రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాస్పదమైన ఒక ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టు మెకెదాతు ఏ రాష్ట్రంలో ఉంది, ఏ రాష్ట్రం నిర్మాణ దశలో ఉంది అంటే కర్ణాటక. ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమవుతున్న అంశం అంటే కర్ణాటక, తమిళనాడు. ఏ నది పైన అంటే కావేరీ నది అని గుర్తు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఫస్ట్ టాపిక్ ఇందాకే మనం చర్చించుకున్నాం, మెకెదాతు అనే ఒక వివాదాస్పద ప్రాజెక్ట్ 2 రాష్ట్రాల మధ్య, కర్ణాటక, తమిళనాడు 2 రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన మెకెదాతు ప్రాజెక్టు పైన అధ్యయనం చేయడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుందని చెప్పాను. ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కూడా వార్తలు నిలిచింది. కొన్ని కీలక ఆదేశాలు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కొన్ని కీలక ఆదేశాలను ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి బన్నీ గ్రాస్ ల్యాండ్స్ విషయంలో. బన్నీ గ్రాస్ ల్యాండ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఒక వివాదాస్పద అంశం బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనే అంశం ఏ రాష్ట్రానికి సంబంధించింది? బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అంటే బన్నీ గడ్డి భూములను గుర్తుంచుకోండి. సో బన్నీ గడ్డి భూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. ఈ బన్నీ గడ్డి భూములు, బన్నీ గ్రాస్ ల్యాండ్స్ లో అత్యధికంగా ట్రైబల్ పీపుల్ నివసిస్తారు. ఇదంతా కూడా కమ్యూనిటీ ఫారెస్ట్ ఏరియా. కమ్యూనిటీ ఫారెస్ట్ అంటే అటవీ భూములను గుర్తుంచుకోండి. సో అలా ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్ లో నివసించే ముఖ్య తెగ ఏంటంటే మాల్దారీస్. పేరు గుర్తుంచుకోండి. వార్తలు నిలుస్తున్న తెగలు ఏవైతే ఉంటాయో, ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వార్తలు నిలిచిన మాల్దారీస్ ట్రైబల్ గ్రూప్ లేదా మాల్దారీస్ అనే తెగ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి బన్నీ గ్రాస్ ల్యాండ్ లో నివసిస్తారు. ముఖ్యంగా అటవీ ప్రాంతమైన బన్నీ గ్రాస్ ల్యాండ్ లో వీరి యొక్క జీవన శైలి, జీవన వృత్తి ఏంటంటే పాస్టోరల్ ఎకానమీ. పాస్టోరల్ అంటే ఏంటి? పశువులను కాస్తూ ఉంటారు అన్నట్టు. ఎక్కువగా పశు సంపద పైన ఆధారపడి ఉంటారు. అందుకే ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ని ఎలా పేర్కొంటారంటే పశువులన్నిటికీ స్వర్గధామం అంటారు. ముఖ్యంగా
గుజరాత్ రాష్ట్రంలోని ఆల్మోస్ట్ 40% ఆఫ్ పాస్టోరల్స్ అన్ని కూడా ఇక్కడ నివసిస్తాయి. పశువులకు అద్భుతమైన ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇలాంటి అటవీ భూములను ఇటీవల చాలా సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఎంక్రోచ్ చేసుకుంటున్నారు, అక్రమంగా కబ్జా చేస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. మనకు సర్వసాధారణమైన విషయం. మన ప్రాంతాల్లో కూడా చూడండి, అటవీ భూములు, చెరువులకి సంబంధించిన భూములు కానివ్వండి, వీటిని ఆక్రమించడం అనేది, కబ్జాలు చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్ భూముల్లో కూడా జరుగుతుంది. దాదాపు 2018 ఇయర్లో 2018 సంవత్సరంలో బన్నీ గ్రాస్ ల్యాండ్ లో నివసిస్తున్న మాల్దారి తెగ ప్రజలు ఏం చేశారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ఎందుకంటే ఇది అటవీ భూములు కాబట్టి అటవీ సంరక్షణ అనేది జాతీయ హరిత ట్రిబ్యునల్ దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. మేము నివసించే ప్రాంతంలో పశువులకు సంరక్షణ ప్రాంతంగా గుర్తించబడిన ఈ బన్నీ గడ్డి భూముల్లో చాలా మంది కూడా ఆక్రమణలు చేసుకుంటున్నారు, ఈ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏమని చెప్తుంది, ఏమని ఆర్డర్ చెప్తుంది అంటే విత్ ఇన్ 6 months లో, 6 నెలల సమయంలో, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఆక్రమణకి గురైన భూములు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా వెకేట్ చేయించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఏ చట్టం ఆధారంగా అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఎక్కువగా ట్రైబల్ కి సంబంధించినట్టు భూములపైన హక్కులు ఎక్కువగా ఈ తెగలకి సంబంధించిన వారికే ఉంటాయి. అటవీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువ ఉంటాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అమల్లోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెక్షన్ 3 ఆధారంగా మాల్దారి ట్రైబల్ గ్రూప్స్ కి ఇబ్బంది కలుగుతుంది. వివిధ ప్రజలు ఎవరైతే ఉంటారో, సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ భూములన్నింటినీ కూడా ఆక్రమించడం ద్వారా వీరి యొక్క జీవన శైలి దెబ్బతింటుంది, పశువులన్నీ కూడా మాయమైపోతున్నాయని చెప్పేసి సో అటవీ సంరక్షణ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రోజు బన్నీ గ్రాస్ ల్యాండ్స్ సంరక్షణ విషయంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కబ్జాకు గురైన భూములు ఏవైతే ఉంటాయో ఈ భూములు దాదాపు ఎంత అంటే 2618 కిలోమీటర్స్ మేర విస్తరించి ఉన్నాయి. అంత పెద్ద ప్రాంతం. ఆల్మోస్ట్ ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నివసించే తెగలే కదా, దాదాపు 19 గ్రామ పంచాయతీలు ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ పరిధిలో ఉన్నాయి. అంటే ఎంత పెద్ద ప్రాంతం గుర్తుంచుకోండి. పశువులకు ఒక స్వర్గధామం అని గుర్తుంచుకోండి. చాలా పాస్టోరల్ ఎకానమీ కంచుకోవడం అనుకోండి బన్నీ గ్రాస్ ల్యాండ్స్. అలాంటి బన్నీ గ్రాస్ ల్యాండ్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, అన్యాక్రాంతమైన భూములను సంరక్షించడానికి ఆ అటవీ ప్రాంతాలు ఏదైతే ఉంటాయో కబ్జా చేయబడ్డ భూములను మొత్తం కూడా వాటిని వెకేట్ చేయమని చెప్పేసి అంటారు. సో ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇటీవల ఇక్కడ మాల్దారీస్ అంటున్నాను, ఇటీవల చాలా తెగల వార్తలు నిలుస్తున్నాయి. తెగల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. తరచూ ఏదో ఒక తెగ చూస్తున్నాం. లాస్ట్ వీక్ లో మనము హక్కీ పిక్కీ అనే ఒక తెగ గురించి చెప్పాను, బర్డ్ క్యాచర్స్ అని చెప్పేసి, ముఖ్యంగా పక్షులను వేటాడుతూ బతికే ఒక తెగ హక్కీ పిక్కీ తెగ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు, మనకి కర్ణాటక రాష్ట్రము. మరి ఇటీవల ఒడిషా రాష్ట్రం, ఒడిషా అంటేనే ట్రైబల్ పీపుల్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటాయి ఒడిషా రాష్ట్రంలో. అలాంటి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల బోండా ట్రైబ్ వార్తలు ఇచ్చింది, కోండ్ ట్రైబ్ వార్తలు ఇచ్చింది. సో ఇటీవల కరోనా విపత్కర పరిస్థితిలో హక్కీ పిక్కీ తెగ ఎందుకు వార్తలు ఇచ్చింది, కరోనాపై జయించి కరోనా విజేతలుగా వార్తలు ఇచ్చిన తెగ హక్కీ పిక్కీ. అలా ఇటీవల అత్యధికంగా ఒడిషా రాష్ట్రంలోని తెగల్లో కరోనా ప్రభావాన్ని చూపిస్తూ వార్తలు ఇచ్చిన తెగలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఈ రోజు మాల్దారి తెగ అని గుర్తుంచుకోండి. ఇలాంటి తెగల పైన ప్రత్యేకంగా చూడండి. ఏ రాష్ట్రానికి సంబంధించి అసలు ఆ తెగలు ఎందుకు ఈ రోజు వార్తలు ఇచ్చారు వీటిపైన ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా పోటీ పరీక్షలో వీరికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. సో తెగ యొక్క నిర్వచనం, ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఆర్టికల్ 366 ఆఫ్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో తెగల యొక్క నిర్వచనం ఉంటుంది. ఒక పర్టికులర్ గ్రూప్ ని తెగలుగా గుర్తించే అధికారం భారతదేశంలో రాష్ట్రపతికి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ హెడ్ లేదా భారతదేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ఆధారంగా ఒక గ్రూప్ ని తెగగా గుర్తించుతారు. సో తెగ యొక్క నిర్వచనం ఆర్టికల్ 366 ఆఫ్ 25 లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. తెగ అంటే అసలు ఎలా ఉంటుంది, ఏ రకమైన జీవన శైలి ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు తెగలకి సంబంధించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక టాపిక్ లింక్ చేసుకోండి. ఈరోజు ట్రైఫెడ్ మరొకసారి వార్తలు నిలిచింది. సో ట్రైఫెడ్ అనగానే మీకు తెగలే గుర్తుకు రావాలని ఇప్పటికి 100 సార్లు చెప్పాను కావచ్చు. సో
ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ట్రైఫెడ్ సంస్థ ఈ తెగలు ఏవైతే ఉంటాయో తెగల యొక్క గిరిజన ఉత్పత్తులు ఉంటాయి కదా, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మైనర్ అంటే ఏంటి? అత్యంత తక్కువ మొత్తంలో ఉత్పత్తి జరుగుతుంది ఫారెస్ట్ కి సంబంధించి. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ విషయంలో ఎంఎస్పి కల్పించడానికి వందన్ వికాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. వందన్ వికాస్ యోజనలో భాగంగా వందన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా షాపులు అన్నట్టు ట్రైబల్ ఉత్పత్తులను విక్రయించడానికి, వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఇటీవల ట్రైఫెడ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ట్రైఫెడ్ వార్తలు నిలిచింది అంటే ఖచ్చితంగా తెగలకు సంబంధించింది అన్నట్టు. సో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. సో ట్రైఫెడ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ మినిస్టర్ గా ఎవరున్నారు? అర్జున్ ముండా గారు. ఈరోజు ట్రైఫెడ్ నీతి ఆయోగ్ సంస్థ మధ్య ఒప్పందం వార్తలు నిలిచింది. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, మనకు ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా, సో దాని స్థానంలో వచ్చింది, ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో నీతి ఆయోగ్తో ఒప్పందం కుదుర్చుకొని ట్రైఫెడ్ వార్తలు ఇచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉంటుందో, ఇటీవల ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కాన్సెప్ట్ తరచూ వార్తలు ఇస్తుంది. దేశవ్యాప్తంగా 39 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో వందన్ వికాస్ యోజనలో భాగంగా వందన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో బ్రతుకుతున్న తెగలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉత్పత్తులకు ఆదరణ పెంచాలి, ప్రోత్సాహాన్ని కల్పించాలి, వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఒక ఒప్పందం ఈరోజు వార్తలు ఇచ్చింది. సో ట్రైఫెడ్ అండ్ నీతి ఆయోగ్ మధ్య ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా వందన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వందన్ వికాస్, వనాలకి సంబంధించి. సో వనాలకి సంబంధించి, వనాలలో నివసించేవారు, అడవుల్లో నివసించేవారు ఎవరు? ట్రైబల్ కి సంబంధించి. అండ్ భారతదేశంలో వందన్ వికాస్ కేంద్రాల విషయంలో వందన్ వికాస్ యోజనను అద్భుతంగా అమలు చేసి ఒక ఛాంపియన్ స్టేట్ గా, ఒక మోడల్ స్టేట్ గా ఇటీవల మణిపూర్ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. ట్రైఫెడ్ వివిధ రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలే కావచ్చు, వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలే కావచ్చు, ఎక్కువగా ట్రైబల్ పీపుల్ సంబంధించి ఈ రోజు వందన్ వికాస్ యోజనలో భాగంగా వందన్ వికాస్ కేంద్రాలని 39 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందం వార్తలు ఇచ్చింది ట్రైబల్ కి సంబంధించి. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు బయోమాస్ కి సంబంధించి, బయోమాస్ అంటే ఏంటి? సో జీవ పదార్థం, జీవ వ్యర్థం అని గుర్తుంచుకోవచ్చు. బయోమాస్ అంటే ఏంటంటే ముఖ్యంగా ప్యాడీ స్టబుల్ ఉంటుంది. ప్యాడీ స్టబుల్ లేదంటే మనకేంటి క్రాప్ రెసిడ్యూస్ అంటాము. పంట పండించిన తర్వాత పంట కాలం ముగుస్తుంది కదా, హార్వెస్టింగ్ టైం అయిపోయిన ఆ పంటను సేకరిస్తాము, ఆ ఉత్పత్తిని అమ్ముకుంటాము. సో ఆ పంటలో చెత్త అంతా మిగిలిపోయి ఉంటుంది. మనం చూడండి, వరి ఏదైతే ఉంటుందో వరిని వడ్లంతా ఏరిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా గడ్డిగా ఉంటుంది. ఆ ఏదైతే ఉంటుందో ఆ చెత్తని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఏం చేస్తారు? ఆ పంట చెత్త మొత్తాన్ని కూడా దహనం చేస్తారు. ఈ దహన ప్రక్రియ ద్వారా ఏమవుతుంది? కాలుష్య ఉద్గారాలు విడుదలవుతాయి. ఈ కాలుష్య ఉద్గారాలన్నీ కూడా ఒక దగ్గర కేంద్రీకృతమవుతున్నాయి. మధ్యలో ఢిల్లీ ఇబ్బందులకు గురవుతుంది. ఇటీవల క్రాప్ రెసిడ్యూ దహనం ద్వారా లేదా ప్యాడీ స్టబుల్ దహనం కారణంగా ఈ 4 రాష్ట్రాలు పంటని కాల్చివేయడం, పంట చెత్తని కాల్చివేయడం ద్వారా ఢిల్లీ అత్యధికంగా ఇబ్బందులకు గురవుతుంది. ఆ ఇబ్బందులపై అధ్యయనం చేయడానికి, అసలు ఈ పంట చెత్తను కాల్చివేయడం ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రాలపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఒక ఏకసభ్య కమిటీని వేసిందని చెప్పాను, మదన్ బి లోకూర్ కమిటీ. సో ఈ కమిటీల గురించి ప్రత్యేకించడం, ఆ తర్వాత ఆ కమిటీని మళ్ళీ వైదొలిగించడం జరిగింది. సో అలాంటి పంట చెత్త ఏదైతే ఉంటుందో ఇక్కడ బయోమాస్ అంటే అది గుర్తుంచుకోండి. సో ఈ రోజు మనకు ముఖ్యంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంటుంది కదా, ఎన్టీపీసీ కానివ్వండి, మనకు పవర్ విద్యుత్ జనరేషన్ ఏదైతే ఉంటుందో విద్యుత్ జనరేట్ చేసే విషయంలో చాలా కాలుష్య ఉద్గారాలు, కర్బన ఉద్గారాలు వస్తాయి. అలాంటి కర్బన ఉద్గారాలను తగ్గించి, కర్బన ఉద్గారాలు ఎందుకు వస్తాయి? బొగ్గును మండించడం ద్వారా వస్తాయి. బొగ్గును మండించే కదా విద్యుత్ని తయారు చేసేవారు. అలాంటి కర్బన ఉద్గారాలను తగ్గించి వాటి స్థానంలో ఈ క్రాప్ రెసిడ్యూస్ కానివ్వండి, బయోమాస్ ఏదైతే ఉంటుందో వీటిని వాడి విద్యుత్ని ఉత్పత్తి చేయాలి. 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, క్రాప్ రెసిడ్యూ లేదా బయోమాస్ ఏదైతే ఉంటుందో దీన్ని మరొకసారి పునర్వినియోగంలో తీసుకురావడం అవుతుంది. ఒక దగ్గర రా మెటీరియల్ ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇది ఒకటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఈ చెట్ల నుండి వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎకో ఫ్రెండ్లీ. దాని బర్నింగ్ ద్వారా పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి కదా, పరిశ్రమలో కూడా బాయిలర్స్ లో మండిస్తే కూడా మాక్సిమం మనకు ఎకో ఫ్రెండ్లీ బర్నర్స్ అనుకోవచ్చు వాటిని. సో అలాంటిది ఈ బొగ్గును మండిస్తే కాలుష్యానికి చాలా విఘాతంగా మారుతుంది. ఆ బొగ్గుతో పాటు కొంత కాన్సన్ట్రేషన్ లో ఈ బయోమాస్ ని కలిపి మిక్స్ చేసి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ఒక మిషన్ నే ప్రారంభించింది భారత ప్రభుత్వం. నేషనల్ మిషన్
ఆన్ బయోమాస్. ఇక్కడ టాపిక్ ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ బయోమాస్, జాతీయ మిషన్ బయోమాస్ కి పైన. అంటే ఏంటంటే ముఖ్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించడం. ఎక్కడ కర్బన ఉద్గారాలను తగ్గించడం? విద్యుత్ ని ఉత్పత్తి చేసే దశల్లో ఈ బొగ్గును మండించడం, ఇలాంటి వాటిని తగ్గించాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? పర్యావరణాన్ని సంరక్షించడం అవుతాం. ఇది ఒకటి ఫస్ట్ ఉద్దేశం. సెకండ్ వచ్చేసి ఈ బయోమాస్ ఏదైతే ఉంటుందో క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఆ క్రాప్ రెసిడ్యూస్ ని పంటల్లో మండించడం ద్వారా అక్కడేమవుతుంది? పర్యావరణానికి విఘాతంగా మారుతుంది, పర్యావరణానికి సవాల్ విసురుతుంది. అక్కడ మండించేదేదో దీన్ని బాయిలర్స్ లో మండించామనుకోండి, విద్యుత్ జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ థర్మల్ని తగ్గించడం, మనం బయోమాస్ ని పెంచడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, మనకు బేసిక్ గా పర్యావరణాన్ని సంరక్షించడం అవుతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వము నేషనల్ మిషన్ ఆన్ బయోమాస్ ని ఏర్పాటు చేసింది. ఇందులో స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అని డిఫరెంట్ కమిటీస్, సబ్ గ్రూప్స్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏం అధ్యయనం చేయడానికి? అసలు బయోమాస్ యొక్క లక్షణాలను తెలుసుకొని ఏ రకమైన బయోమాస్ చాలా రకాలు ఉంటాయి. ఇంతకు మీరు చెప్పిన ఒక ప్యాడీ స్టబుల్ ఉంటుంది, క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి. వాటి యొక్క లక్షణాలను అధ్యయనం చేసి ఏదైతే బయోమాస్ మనకు ఉపయోగపడుతుంది విద్యుత్ ఉత్పత్తి కోసం, వాటిపైన అధ్యయనం చేయడానికి ఒక గ్రూప్ వేస్తారు. ఆ తర్వాత ఈ బాయిలర్స్ లో మండిస్తారు కదా, బొగ్గుతో కలిపి దీన్ని ఏ కాన్సన్ట్రేషన్ లో మండించాలి, బాయిలర్లకు ఇబ్బంది కాకుండా, పర్యావరణానికి హాని కాకుండా ఏ రకంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు బయోమాస్ తో అని చెప్పేసి ప్రత్యేకంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. నేషనల్ మిషన్ ఆన్ బయోమాస్ ఈరోజు వార్తలు నిలిచింది. ఏం లేదు, బయోమాస్ పంట చెత్త కానివ్వండి, జీవ వ్యర్థ పదార్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చి ఒక రా మెటీరియల్ గా ఉపయోగించి పర్యావరణానికి హాని జరగకుండా విద్యుత్ని ఉత్పత్తి చేయడం అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు నేషనల్ మిషన్స్ గురించి అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి రానున్న రోజుల్లో ఇంకా కూడా వార్తలు నిలుస్తూ ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం పంట చెత్తను కాల్చడం అలాంటి విషయంలో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ గురించి చూసాము. ఈ రోజు దీన్ని దానికి ఎక్స్టెన్షన్ టాపిక్ గా వార్తలు చూడండి. నెక్స్ట్ ఈరోజు పంట చెత్త అన్నాను. సో పంటకి సంబంధించి ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు వార్తలు ఇచ్చాయి. అండ్ ఇజ్రాయెల్ గురించి గుర్తుంచుకోండి, అసలు ప్రపంచంలోనే వ్యవసాయం విషయంలో నవీన పద్ధతులు కానివ్వండి, ఆధునీకరణ పద్ధతులు కానివ్వండి, వ్యవసాయం విషయంలో ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతున్న దేశం అంటే ఇజ్రాయెల్. బెంజమిన్ నెతన్యాహు మోడీకి చాలా బెస్ట్ ఫ్రెండ్. సో అలాంటి ఇజ్రాయెల్లో ఒక వ్యవసాయం కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది భారతదేశంలో అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చాలా వరకు కూడా ప్రోత్సహిస్తుంది, పాటుపడుతుంది. కానీ కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది ఇండియాలో వర్కౌట్ అవ్వట్లేదు. కోఆపరేటివ్ సెక్టర్ ఇండియాలో ఒకే ఒక రంగంలో అభివృద్ధి చెందింది, డైరీ సెక్టర్లో పాల సహకార రంగం అనేది. కానీ వ్యవసాయ రంగంలో కూడా సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం యోచిస్తుంది. కానీ అది మనకు ఫలితాన్ని కూడా రావట్లేదు. కానీ కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది ప్రపంచంలోనే అద్వితీయమైన ఫలితాలు సాధిస్తున్న దేశం అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో కిబుట్స్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. కిబుట్స్ ఫార్మింగ్ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే ఇజ్రాయెల్కి సంబంధించింది. కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటుంది కదా, రైతులందరూ ఒక చోటికి వచ్చి వారి భూమి అన్నింటినీ కూడా ఒకే క్రమంగా పరిగణించి అందరూ కలిసి ఫార్మింగ్ చేస్తారు అన్నట్టు. ఆటోమేటిక్ గా ఇన్పుట్ తక్కువ ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, ఆటోమేటిక్ గా రైతు లాభాల బాట పడతారు. సో అలాంటి కిబుట్స్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్, ఓల్డ్ టాపిక్ ఇది. కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచానికే వ్యవసాయం విషయంలో కొత్త పాఠాలు నేర్పుతున్న ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు అమలయ్యే ఒక ఒప్పందంతో వార్తలు ఇచ్చింది. ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ IIAP. ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ వ్యవసాయం విషయంలో ఆధునిక టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ మనకు సహకారం అందిస్తుంది. ఇజ్రాయెల్ కావాల్సిన సహకారాన్ని మనం ఇస్తున్నట్టు. సో ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేస్తారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఒక ఉద్దేశము. మరియు విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాన్ని కలిగించడం. గ్రామీణ ప్రాంతాల్లోనే కదా వ్యవసాయం ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఏ రకంగా చేయాలని చెప్పేసి విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సహాయం అందిస్తుంది ఇజ్రాయెల్. ఎట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ పంటకు సంబంధించి ఆధునికమైన టెక్నాలజీని ఏ రకంగా అమలు చేయాలని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరు ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇటీవల ఇజ్రాయెల్ కి ఇండియాకి మధ్య కుదిరిన ఒప్పందం ఏ రంగానికి సంబంధించి అంటే వ్యవసాయ రంగానికి అని గుర్తుంచుకోండి. సో ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం అని గుర్తుంచుకోండి. అండ్ గుర్తుంచుకోండి, కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ ఉన్నా కూడా గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మాత్రమే పాజిటివ్ వృద్ధి రేటును సాధించింది, 3.4%. మిగతా పారిశ్రామిక రంగము, సర్వీసెస్ సెక్టర్ అన్ని కూడా కుదలైపోయినాయి. అలాంటి భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం విషయంలో ఈ రోజు ఒక ఒప్పందం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకొని వార్తలు ఇచ్చింది భారత ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ ఈరోజు వ్యాక్సినేషన్ కి సంబంధించి వ్యాక్సినేషన్ విషయంలో
కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో, రాజస్థాన్ రాష్ట్రం చూడండి, ఈ కిరాణం షాప్ వాళ్ళు ఉంటారు అండ్ హాస్పిటల్స్లో సిబ్బంది కానివ్వండి, ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించడం జరుగుతుంది. అంటే ఎవరికంటే ప్రాధాన్యతను అనుసరించి వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది సర్వసాధారణంగా వార్తలు నిలుస్తుంది. ఈ రోజు కేరళ రాష్ట్రం, ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్రంలో ఆరోగ్య మరియు వైద్య శాఖ మంత్రి ఎవరంటే వీణా జార్జ్ గారు. ప్రస్తుతం వీణా జార్జ్ గారు ఏం ప్రకటన చేశారంటే, ఆయన గుర్తుంచుకొని ప్రతి రాష్ట్రంలోని వివిధ శాఖల మంత్రుల పేర్లు అవసరం, నేను ఇక్కడ చెప్తున్నాను జస్ట్ అంతే. సో కేరళ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. కేరళ ప్రభుత్వము వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రాధాన్యతను ఇస్తున్న ఒక వర్గం ఈరోజు వార్తలు వెళ్తే ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందంటే, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళేవారు ఉంటారు. మన దగ్గర చూడండి, ఇప్పుడు అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి, అందరూ I-20 ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్య కోసం అమెరికాకి, లండన్కి, ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటారు. సో అలా పాశ్చాత్య దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారికి, మరియు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వెళ్తున్నారో వారికి ప్రాధాన్యత ఆధారంగా వీరికి ముందుగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తారట. సో వీరందరికీ వ్యాక్సినేషన్ ఎందుకు అంటే, ప్రస్తుతం భారతీయుల పైన వివిధ దేశాలు నిషేధాజ్ఞలు జారీ చేశాయి. భారతీయులు అంటే ఏంటి, కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో B1617 వైరస్ ఏదైతే ఉంటుందో చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే 17 దేశాలకు పాకింది వైరస్. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ ప్రయాణికులపై వివిధ దేశాలు నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నాయి. కాబట్టి వ్యాక్సినేషన్ పూర్తయితే మన రాష్ట్రం నుండి వివిధ దేశాలకు వెళ్ళిన వారు అవుతారు, వారికి మనం చేతునిచ్చింది అవుతుందని చెప్పేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏంది మొదటి ప్రాధాన్యతగా ఈ రోజు నుండి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ఎవరైతే వెళ్తారో విద్యార్థులు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించింది. ఎట్ ద సేమ్ టైం విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వెళ్తున్నారో, అక్కడ ఉద్యోగం చేసి ఇండియాలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మరి తిరిగి వెళ్ళవారు ఉంటారు కదా, వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో భాగంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల వ్యాక్సిన్ టూరిజం అనే కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి వ్యాక్సిన్ ప్రిఫరెన్స్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇక్కడే యాడ్ చేసుకోండి, ఇంకొకటి ఏంటంటే మనకు రెమ్డెసివిర్ ఒకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. రెమ్డెసివిర్ అనేది కరోనా కోసం తయారు చేసిన మందు కాదు. రెమ్డెసివిర్ అనేది అంతకుముందే ఫ్లూ కోసము చాలా వరకు కూడా ఇచ్చేవారు వివిధ దేశాల్లో. గిలీడ్ అనే ఫార్మా సంస్థ తయారు చేసిన అమెరికాకు సంబంధించి. కానీ ప్రస్తుతం కరోనాపై దివ్య ఔషధమే రెమ్డెసివిర్ అని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి. బ్లాక్ మార్కెట్ జరుగుతుంది మన ప్రాంతాలకు కూడా. రెమ్డెసివిర్ యొక్క MRP రేట్ అరౌండ్ 3600 రూపీస్ ఉంటుంది ఆ ఇంజెక్షన్. కానీ బ్లాక్ మార్కెట్లో ఎలా జరుగుతుంది, బ్లాక్ దందాలో అంటే 50,000 60,000కు ఒక్కొక్క ఇంజెక్షన్ కూడా కొనుక్కుంటున్నారు. కారణం ఏంటి, ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడకుండా చాలా చెప్పేసి విపరీతంగా ఖర్చులు పెడుతున్నారు. డాక్టర్ల దగ్గర కూడా చూడండి విపరీతంగా ఖర్చులు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చేసిందంటే, ఈ రెమ్డెసివిర్ ఎవరికైతే ఆపదలో ఉన్న పేషెంట్స్ ఉంటారో వారి పేరున వారి మొబైల్ ఎవరైతే ఉంటుందో వారి మొబైల్ నుండి ప్రభుత్వం సూచించిన ఒక నెంబర్కి మెసేజ్ రిక్వెస్ట్ చేశారనుకోండి, వారికి నేరుగా రెమ్డెసివిర్ సరఫరా జరుగుతుంది. అంటే ఏంటి, బ్లాక్ దందాన్ని అరికట్టే విషయంలో రెమ్డెసివిర్ ఏదైతే ఉంటుందో, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో మెసేజ్ ఆధారంగా వైద్యులకు మరియు మెసేజ్ ఆధారంగా పేషెంట్స్ కి సరఫరా చేయడంలో భాగంగా ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చిందంటే కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో రెమ్డెసివిర్ సంబంధించి మెసేజ్ బేస్డ్ రెమ్డెసివిర్ సప్లై అనే ఒక కాన్సెప్ట్ ఈ రోజు వార్తలు. మెసేజ్ బేస్డ్ అంటే ఏంటంటే, నాకు రెమ్డెసివిర్ అవసరం ఉంది కదా, నాకు ఎన్నైతే అవసరం ఉంటుందో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ ప్రిస్క్రిప్షన్ అనుసరించి నేను ప్రభుత్వం సూచించిన నెంబర్ మెసేజ్ పెట్టాను అనుకోండి, నాకు డైరెక్ట్ గా వస్తుంది అన్నట్టు. లేదంటే బ్లాక్ దందోలో మనకు బ్లాక్ మార్కెట్లో విపరీతంగా ధరలు పలుకుతున్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి సుబోధ్ కుమార్ జైస్వాల్. సో సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు మహారాష్ట్ర మాజీ డీజీపీ మహారాష్ట్ర అండ్ 1985 క్యాడర్ IPS అధికారి. సివిల్స్ లో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి హైయెస్ట్. సో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ 1985 క్యాడర్ IPS అధికారి. అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటుంది కదా, మనకు కేంద్ర బలగాలు చాలా ఉంటాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, CRPF సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్సెస్, అండ్ అస్సాం రైఫిల్సే కానివ్వండి, వికాస్ బెటాలియనే కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెసే కావచ్చు, మార్కోస్ సైన్యమే కావచ్చు, సో డిఫరెంట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కావచ్చు. సో అలా కేంద్ర
సాయుధ బలగాల్లో ఒక వింగ్ CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే పారిశ్రామిక భద్రతా దళం అన్నట్టు. ముఖ్యంగా పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు ఉంటాయి కదా, వాటిలో సెక్యూరిటీ చూస్తారు. అండ్ విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చూసేంత ఈ సైన్యమే. సో అలా CISF కి మాజీ చీఫ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అంటే ఇప్పటి వరకు CISF డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మరియు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది కదా భారతదేశంలో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో అందులో 9 సంవత్సరాల పాటు ఉన్నత హోదాలో పనిచేసిన వ్యక్తి సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, మనకు నిఘా సంస్థ ఉంటుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి నూతన డైరెక్టర్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. నూతన డైరెక్టర్, నూతన చీఫ్ అని గుర్తుంచుకోండి. సో CBI మనకు నేర పరిశోధన విభాగం అంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి నూతన చీఫ్ గా లేదా నూతన డైరెక్టర్ గా ఇటీవల నియమితులై వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటే సుబోధ్ కుమార్ జైస్వాల్, SK జైస్వాల్ అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు రిషి కుమార్ గారు ఈ స్థానంలో ఉండేవారు. తన స్థానంలో ఈరోజు సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు నూతన CBI డైరెక్టర్ గా వార్తలు నిలిచారు. యాక్చువల్గా చాలా రోజుల నుండి డైరెక్టర్ పోస్ట్ అనేది వేకెంట్ గా ఉంది. తన స్థానాన్ని ఈ రోజు భర్తీ చేయడం జరిగింది. సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు భారత ప్రభుత్వం, ముఖ్యంగా జస్టిస్ NV రమణ గారు సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి, మరియు భారత ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నేత ముగ్గురి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ తన పేరును ఈరోజు ప్రకటించడం జరిగింది. సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు చాలా ఇంపార్టెంట్. CBI డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మాక్టార్ అవునే. సో మాక్టార్ అవునే జస్ట్ 2 days బ్యాక్ తన ఇమేజ్ చూపించి చెప్పాను. మాక్టార్ అవునే మరియు ఇంకొక పర్సన్, ఇతని గురించి చెప్పినప్పుడు తన పేరు కూడా చెప్పాను, ఒక అధ్యక్షుడు అని చెప్పేసి బాడా అంటారు. యాక్చువల్గా ఆఫ్రికన్ నేమ్స్ అనేది టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి. ఆఫ్రికా దేశమైన మాలి ఉంటుంది కదా, మాలి ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లో 5 times వార్తలు ఇచ్చింది. మనం తరచూ చూస్తున్నాం, ఎక్కువగా రాజకీయ సంక్షోభం సంభవించి. ఇటీవల మనకు లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఇబ్రహీం బూబకర్ కీతా ఎవరంటే మాక్టార్ అవునే ప్రస్తుతం ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు కదా, తన స్థానంలో అంతకుముందు ప్రధానిగా ఉండి దేశంలో చెలరేగిన రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ అధ్యక్షుడు బాండా ఏం చేశారంటే ఇన్ఛార్జ్ ప్రధానిగా మాక్టార్ అవునే గారిని నియమించారు. ఇటీవలే తనని ఫుల్గా శాశ్వత ప్రధానిగా నియమించడం జరిగింది. ఈ రోజు జరిగింది ఏంటంటే, ఈ మాలి దేశంలోని సైన్యం ఉంటుంది కదా, సో టోటల్ సైన్యం అంతా కూడా దేశ అధ్యక్షుడిని, దేశ ప్రధానిని, దేశ రక్షణ శాఖ మంత్రి అయిన సులేమాన్, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఏంటి, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంది మాలి సైన్యం, సేమ్ మయన్మార్ లాగానే. సో మయన్మార్లో ఇటీవల ఏం జరిగింది, ఆంగ్ సాన్ సూకీ ఉన్నారు కదా, సో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, సో తనను అరెస్ట్ చేసి సైన్యం ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంది. ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాన్ని పక్కన నెట్టి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం ఏంటి, ఇది ఎంత మాత్రం ఒప్పుకోమని అమెరికా కూడా చాలా వరకు కూడా ఆగ్రహాద్వేషాలను చూపించడం జరిగింది. సేమ్ అదే ఇష్యూ ఈరోజు మాలి విషయంలో జరుగుతుంది. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిని, ఏ దేశ ప్రధానమంత్రిని మరియు ఏ దేశ రక్షణ శాఖ మంత్రిని సైన్యం బంధించి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నాయి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి అంటే మాలి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లోనే మరొకసారి వార్తలు ఇచ్చిన దేశం మాలి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆఫ్రికాలోని మరొక దేశం వార్తలు నిలిచింది సమోవా. చాలా తక్కువ వార్తలు నిలుస్తుంది సమోవా అనే దేశం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికన్ నేషన్ అని గుర్తుంచుకోండి. ఈ దేశం యొక్క రాజధాని అపై. సో చాలా తక్కువగా సమోవా అనే దేశం పేరు ఉన్నట్టు ఎవరికి తెలియదు. సో అలాంటి ఒక దేశానికి నూతన ప్రధానిగా, దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా వార్తలు నిలిచి ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. ఫియామే నవోమి మటాఫా. ఇందాకే చెప్పాను, ఆఫ్రికన్ నేమ్స్ అన్ని కూడా టంగ్ ట్విస్టర్ లా ఉంటాయి. బాడా అని చెప్పేసి, సో ఇంతకుముందు ఆక్టార్ మౌని అని చెప్పేసి, ఫియామి నవోమి మటాఫా ఇటీవల వార్తలు నిలిచారు. ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా నిలిచి వార్తలు నిలిచారంటే మనకి ఇక్కడ సమోవా అని గుర్తుంచుకోండి. సమోవా ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సమోవా, ఆఫ్రికన్ నేషన్ అని గుర్తుంచుకోండి. నేరుగా బిట్టడుగుతారు అడిగితే కనుక. అండ్ నెక్స్ట్ ఈరోజు చేకూరి కాషయ్య గారు వార్తలు నిలిచారు. చేకూరి కాషయ్య గారు యాక్చువల్గా పాత ఖమ్మం జిల్లాకి సంబంధించిన వ్యక్తి, యాక్చువల్గా మాజీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత చేకూరి కాషయ్య గారు గురుదక్షిణ అనే ఒక ఫౌండేషన్ స్థాపించారు. తను గురుదక్షిణ
గురుదక్షిణ అనే ఫౌండేషన్ స్థాపించి చాలా చారిటీస్ కూడా గుర్తింపు పొందారు. అంటే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లో అభిమానాన్ని పొందిన ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు దివంగత నేతగా వార్త నిలిచారు. సో చేకూరి కాషయ్య గారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే అని గుర్తుంచుకోండి. అనారోగ్య సమస్యల బారిన పడి, వృద్ధాప్య సమస్యల బారిన పడి ఇబ్బంది పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. చేకూరి కాషయ్య ఇటీవల వార్తలు నిలిచారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక స్టేడియం వార్తలు నిలిచింది. హాకీ స్టేడియం ఏ రాష్ట్రానికి సంబంధించి, క్రీడలకు సంబంధించిన విశేషాలు చూద్దాం ఇప్పుడు. సో హాకీ స్టేడియం వార్త నిలిచింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి హాకీ స్టేడియం. వాస్తవానికి భారతదేశంలో హాకీకి ఒకప్పుడు చాలా ఆదరణ ఉండేది. ప్రస్తుతం దాని స్థానాన్ని క్రికెట్ భర్తీ చేసింది. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజన్ గా మారింది. క్రికెటర్స్ అనేవారు ఒక గాడ్స్ గా మారిపోయారు. సో వివిధ క్రీడలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆదరణ లేకుండా పోయినాయి. అలాంటిది హాకీకి సంబంధించి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండే ఒకప్పుడు ధ్యాన్ చంద్ గారు కానివ్వండి, బల్విందర్ సింగ్ గారు కానివ్వండి. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఒక హాకీ స్టేడియం ఉంది మొహాలీలో. సో మొహాలీ క్రికెట్ స్టేడియము, మొహాలీ అనే సిటీ తరచు మనం చూస్తూ ఉంటాం. మొహాలీ ఎక్కడ ఉంది? పంజాబ్ రాష్ట్రంలో ఉంది. మొహాలీలోని హాకీ స్టేడియం మొహాలీ హాకీ స్టేడియంగా గుర్తింపు పొందింది. ఇందులో ఇంటర్నేషనల్ హాకీ మ్యాచెస్ కూడా జరిగాయి. అలాంటి మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ని ఈ రోజు ప్రభుత్వం, కెప్టెన్ అమరీందర్ సింగ్ గారి ప్రభుత్వము బల్వీందర్ సింగ్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం గా పేరు మారుస్తూ కీలక నిర్ణయం ప్రకటనను విడుదల చేసింది. అధికారికంగా గుర్తించడం జరిగింది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన బల్వీందర్ సింగ్ హాకీ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది, ఏ సిటీలో ఉంది అంటే మొహాలీ. చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి హాకీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ముఖ్యంగా హాకీ క్రీడాకారులు ఎక్కువ కూడా, అంటే ఇక్కడ మతాన్ని కాదు, సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా హాకీని ఆదరిస్తారు. అదే పంజాబ్ రాష్ట్రంలో హాకీకి ఆదరణ ఉంది. మరియు మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళాం అనుకోండి, ఎక్కువగా ఫుట్బాల్ని ఆదరిస్తారు. అదే మహారాష్ట్రకు వచ్చినాం అనుకోండి, క్రికెట్ని ఆదరిస్తారు. ప్రాంతాల పరంగా కూడా వ్యక్తుల అభిరుచులు అనేవి ఉంటాయి. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క క్రీడకి ఎక్కువగా ఆదరణ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్తో పాటు కబడ్డీ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ప్రో కబడ్డీ లీగ్ కూడా చాలా వరకు మనకు ప్రాధాన్యత ఉంటుంది. సో అలా గుర్తుంచుకోండి. అండ్ భారతదేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉందంటే ఒడిషా రాష్ట్రం. ఎందుకంటే రానున్న కప్ కోసం, ప్రపంచ కప్ కోసం హాకీ స్టేడియం, అతిపెద్ద హాకీ స్టేడియం రూర్కెలా సిటీలో నిర్మిస్తుంది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈరోజు హాకీ స్టేడియం బల్వీందర్ సింగ్ హాకీ స్టేడియం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు పాలక్ కోహ్లీ అండ్ పరుల్ పార్మర్ ఇద్దరి పేర్లు గుర్తుంచుకోండి. పాలక్ కోహ్లీ అండ్ పరుల్ పార్మర్ ఇద్దరు కూడా పారా షెట్లర్స్ అంటే బ్యాడ్మింటన్ క్రీడకి సంబంధించిన వారు. పారా షెట్లర్స్ అంటే ఏంటంటే, పారా అనే పదము క్రీడలకు సంబంధించి కనిపించింది అనుకోండి, దివ్యాంగులు అనుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఉంటారో దివ్యాంగులకు సంబంధించి ఒలింపిక్స్ జరుగుతాయి, పారాలింపిక్స్ అంటాము. సో అలా ఒలింపిక్స్ ముగియగానే పారాలింపిక్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో 2021 టోక్యో పారాలింపిక్స్ ఏవైతే ఉంటాయో దివ్యాంగులకు సంబంధించి వివిధ ప్రతిభ చూపించే క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా పారాలింపిక్స్ జరుగుతాయి. అలాంటి 2021 టోక్యో పారాలింపిక్స్ లో షటిలర్స్ గా భారతదేశం నుండి మొట్టమొదటి విమెన్ షటిలర్స్ గా స్థానాన్ని పొంది వార్తలు నిలిచిన వారు పాలక్ కోహ్లీ, పరుల్ పార్మర్. చాలా ఇంపార్టెంట్. ఇందులో పాలక్ కోహ్లీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అత్యంత చిన్న వయస్సులో పారాలింపిక్స్ లో చోటు సంపాదించుకున్న ఒక షట్లర్ గా గుర్తింపు పొందారు.